మిత్రులారా, రైతుల సమస్యలు తెలుసుకోనికనే ఇవాళ కల్లాల్లో కాంగ్రెస్ అనే కార్యక్రమం తీసుకొని కల్లాలలో రోజుల కొద్దీ ధాన్యం పెట్టుకొని నిద్ర లేక తిండి లేక కొంతమంది గుండెకి చనిపోతుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రైతు వరి ధాన్యాన్ని కొనిపించడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా ఇప్పుడు ఆడబిడ్డలు కల్లాలలో ప్రభుత్వం కొనకపోవడం వల్ల 15-20 రోజులు కుప్పలు ఇట్లే ఉండడం వల్ల మొలకెత్తిన ధాన్యం కూడా ప్రభుత్వం కొనాలి. ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పించుకోలేదు. ఇవాళ మేము వస్తున్నామని చెప్పి సీఈఓ గారు కూడా సెలవు పెట్టుకొని పోయినరంట. తప్పు చేయకపోతే అధికారులకు పారిపోవాల్సిన అవసరం లేదు. కాంట వేసినాక కూడా మిల్లర్లు మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత కొలిచి మాయిశ్చర్ సరిగ్గా లేదని చెప్పి మళ్ళా క్వింటాల్కు 2 కిలోలు 3 కిలోలు తుట్టి తీస్తున్నారంట. ఇది ఏమాత్రం మంచిది కాదు. అధికారులకు కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు రాతపూర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అదేవిధంగా కష్టపడుతున్న రైతుల కన్నీళ్లను రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. మోడీ కొనాలని కేడీ కొనాలని మోడీ ఇద్దరు కలిసి వీధి నాటకాలు ఆడుతున్నారు. వీళ్ళిద్దరిని ఊరేస్తే ఊరే అన్నారు. కానీ ఊరి కొనకపోతే మాత్రం మోడీకి కేసీఆర్ కి రైతులు తప్పకుండా ఊరేస్తారు. మిమ్మల్ని ఊరేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇగో మా ఆడబిడ్డ ఇగో మొత్తం వరి తీసుకొచ్చింది. మొత్తం చూడండి అసలు ఎంత అన్యాయమైన పరిస్థితి ఉన్నది. పంట మొలకెత్తి మంచి పంట కల్లాలలో తీసుకొస్తే కల్లాలలో తడిసిపోయి మొలకెత్తిన పరిస్థితి ఉంది. ఇట్లాంటి పంట వాళ్ళు కొనక రైతు ఏం చేయాలనో. ఇంతకుముందు సంజీవ్ అనే రైతు చెరువులో పోసిపోతేసరికి ఇంతకంటే లేదు. నేను దళితుడిని, నాకు తెలిసింది కష్టమే వ్యవసాయమే. చేసి పంట తెస్తే కొనకపోతే మొత్తం మొలకెత్తింది. చెరువులో పోసిపోతా బాయికాడుతో పురుగుల మందు తాగుతా అని చెప్పే పరిస్థితి వచ్చింది. ఈ రైతుల కష్టాలు రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకొని తక్షణమే కల్లాలలో కుప్పలు పోసిన పంటను కొనాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రైతులందరూ కూడా ధైర్యంగా ఉండండి. మీ తరఫున కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. ఇక్కడనే కాదు, పార్లమెంట్ లో కూడా ఈ అంశాన్ని లేవనైతే బాధ్యత నేను తీసుకుంటా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిలదీస్తాం. ఇవాళ నరేంద్ర మోడీ నిర్ణయించి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెస్తే ఢిల్లీ సరిహద్దులో రైతులు 13 నెలల నుంచి ఆకుంఠిత దీక్షతోటి ధర్నాలు దీక్షలు చేయడంతో ఇవాళ నరేంద్ర మోడీ ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఇవాళ కేసీఆర్ ను కూడా మెడలు వంచుతాం. తప్పకుండా ఈ పంట కొనిపిస్తాం. పంట కొనే వరకు కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. రైతులు ధైర్యంగా ఉండండి. అధికారులు కూడా ఇక్కడ సూచన చేస్తున్న అక్కడ ఆడబిడ్డ మనమ్మ కొడుకు పంట ఇంటికి తెస్తుంటే యాక్సిడెంట్ హాస్పిటల్ ఉన్నాడు. ఇక్కడ ఈ పంట కుప్ప కాడ కావలి ఉండాలన్నా, కొడుకు దగ్గర హాస్పిటల్లో ఉండాలన్నా. రెండోది చేతిలో రూపాయి ఖర్చులకు లేదు. హాస్పిటల్లో బిల్లులు చెల్లించాలంటే కూడా పంట అమ్మాలి అని చెప్తున్నారు. అధికారులకు దయచేసి నేను చెప్తున్నా, తక్షణమే వారి పంటను కొని వారికి నిధులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని నేను అధికారులకు సూచన చేస్తున్నా. కలెక్టర్ గారికి కూడా నేను ఇప్పుడు ఫోన్ చేస్తా. షబీర్ అలీ గారు మాట్లాడతారు కలెక్టర్ గారితో. తక్షణమే ఆ పంట కొనే విధంగా ఒత్తిడి తీసుకొస్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర మైక్ సార్ మైక్ కంప్లైంట్ ఇవ్వాలి. అట్లా కుదరదు. అట్లా చేస్తే చాలా కష్టమైతే దాన్ని ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ నేను చెప్పబోతున్నా మహిళ మనమ్మతోని ఆ పంట రిపీటెడ్గా వచ్చి తీసుకునేటట్టు చర్యలు తీసుకోండి. ఈ మణియమ్మ గారికి ఈమెకు వరి మీద కాదు, కొడుకు ఆపరేషన్ మన ఏ హాస్పిటల్లో ఉన్నాడు, స్టార్ హాస్పిటల్లో ఉన్నారు. దాని గురించి మండల కాంగ్రెస్ కమిటీ తరఫు నుంచి భీమరాజ్ ఎక్కడ పోయింది? ఓకే,
ఈ చంద్రకాంత్ మరి ఇంద్రకరణ్ చేయండి. ఇదిగో 10,000 రూపాయలు ఈ మండల్ మాచా దిగులు మండల్ తరఫు నుంచి సాయం. మార్కెట్ సెక్రటరీ ఇక్కడ ఉన్న మ్యాచర్ మిషన్ ఏమో మొత్తం తప్పదు. ఇక్కడ ఉన్న మ్యాచర్ మిషన్ మ్యాచర్ మిషన్ మొత్తం తప్పు. వచ్చిన మ్యాచర్ రేపు వస్తలేదు, రేపు వచ్చిన మ్యాచర్ ఇవాళ వస్తలేదు. మళ్ళా 30-40 మ్యాచర్ చూపెడుతుంది. అది ఎండిన వాటిలో ఏమో ఇది అయితే లేదు, కాంటా చేస్తలేరు. ఈ మొలకలు వస్తున్నాయి. 15 రోజులే మేము తిండి లేదు, ఏం లేదు. ఎట్లా సార్ మరి పరిస్థితి? ఏం చేస్తారు? అధికారులు ఎవరైనా వచ్చిరామా? ఏం చేస్తారు? మరి ఈ పరిస్థితి మీకు ఎట్లా చేయండి సార్? రైతులు చాలా నష్టపోతుంది. కొంచెం ఆలోచించాలి అందరూ. రైతులైతే బాగా నష్టపోతున్నారు. వడ్లు వండి తింటారు. ఏం వండించి మేమేం బతకాలి? ఎట్లా బతుకుతారు? పిల్లలకు ఫీజులు ఎట్లా కడతారు? అడ్లు కొట్టుకపోతే రైతుల గురించి ఏమన్నా ఆలోచన చేస్తుండ్రు ఎవరన్నా? ఎవరు వస్తలేరు. ఏం ఎమ్మెల్యే వస్తలేరు, ఎవరు వస్తలేరు. అవసరం ఉన్నప్పుడు ఓట్లు వేయడానికి అడుగుతుండ్రు కానీ ఏ దానికి అడుగుతలేరు. గంజిలో మొత్తం వడ్లు కొట్టుకపోయి గోడు నేడుస్తున్నాం అందరం. డాక్టర్ వడ్లు కొట్టుకపోయినాయి. వాళ్ళు ఏం కావాలి? పిల్లలు ఎట్లా నడుపుతారు? చదువులు ఎట్లా చేస్తారు? రైతులు మరి ఏం చేసుకొని బతకాలి? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.